మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. క్రోధీనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు పంచాంగకర్త డాక్టర్ సుందరి ప్రఖ్య గారు. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, ఈ క్రోధీనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? ముందుగా ఏ నక్షత్రాల వారు ఈ వృశ్చిక రాశిలోకి వస్తారు? వృశ్చిక రాశి సహజ రాశి చక్రం అష్టమ భావం, రాశ్యాధిపతి కుజుడు. మనకి సహజంగా వృశ్చిక రాశిలోకి ఎవరు వస్తారంటే విశాఖ నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, అనురాధ నక్షత్రం 4 పాదాల వాళ్ళు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల వాళ్ళు. ఎవరైతే వారి జన్మ నక్షత్రం విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ అవుతుందో వాళ్ళందరిది కూడా వృశ్చిక రాశి అవుతుంది. ఇక క్రోధీనామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని చూసినప్పుడు మనకి సహజంగానే సంవత్సర ఫలితాలు అన్నవి 4 గ్రహాలు, ముఖ్య కీలక గ్రహాల మీద ఆధారపడి మనకి సంవత్సర ఫలితాలు చెప్తూ ఉంటాం. అలాగే మనకి ఈ సంవత్సరంలో ఎవరెవరు రాజు అయ్యాడు, ఎవరు మంత్రి, వాళ్ళ ప్రభావం కూడా తీసుకొని మనకి సంవత్సర ఫలితాలు ఉంటాయి. ఆ 4 గ్రహాలు ఎక్కువ ఏంటంటే అంటే స్లో ప్లానెట్స్, స్పీడ్ ప్లానెట్స్ చూసినప్పుడు నెలకి 45 రోజులకి 2.5 రోజులకి రాసులు మారే గ్రహాలు ఉన్నప్పుడు, అలా కాకుండా ఎక్కువ ఏడాది కంటే ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉండే గ్రహాలైన కర్మకారకుడైన శని భగవాన్ 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు. ఆయన మన కుంభరాశిలో ఈ సంవత్సరం అంతా సంచారం చేస్తున్నాడు. అలాగే జీవకారకుడు, ధనకారకుడైన గురువు, అత్యంత శుభగ్రహమైన గురువు ఏప్రిల్ 30 దాకా మేషరాశిలో ఉండి మే 1 నుంచి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక ఛాయాగ్రహాలు 2, అత్యుత్తమ రాహుగ్రహం, కేతుగ్రహం. రాహువు మీనరాశిలో సంవత్సరం అంతా, కేతు కన్యారాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని. అంటే వీళ్ళ ప్రభావం మనం చూసినప్పుడు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అని చూసినప్పుడు, వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14 బాగానే ఉంది. రాజపూజ్యం 4, అవమానం 5. వీళ్ళకి ఈ రకంగా వృశ్చిక రాశి వారికి చాలా మటుకు బాగానే ఉంది, కానీ ఒక అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అమ్మ, ఇంకా ఈ రాశి వారికి వివిధ రంగాల వారికి ఏ రంగాల వారికి ఏ రకంగా ఉంటుందో తెలియజేస్తారా? ఈ సంవత్సరం వీళ్ళ చూసినప్పుడు ముఖ్యంగా ఏంటంటే శని చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు సంవత్సరం అంతా కూడా. శని కర్మకారకుడు కాబట్టి అర్ధాష్టమ శని. అంటే ఎవరికైనా అర్ధాష్టమ శని అనగానే మనం భయపడక్కర్లేదు, కానీ కొంచెం చిన్న చిన్న పనులన్నీ కొంచెం డిలే అవుతాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది, అంటే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, అంత పెద్ద పరక్కర్లేదు. అలాగే ఈసారి వ్యయం ఎక్కువగా ఉంది. అంటే మీరు ఏంటంటే ఖర్చులు ఎక్కువ పెడతారు ఈ సంవత్సరం, లగ్జరీస్ కోసమైనా అవ్వచ్చు, అలాంటి వాటిని కొంచెం ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. కాబట్టి ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఖర్చులు నియంత్రించుకుంటే ఆర్థిక సంక్షోభాలు పడరు, ఆ ధనాదాయం సరిపోతుంది. ధనాదాయం బాగున్నప్పుడు కూడా ఖర్చులు మరీ విపరీతంగా ఖర్చులు చేస్తారు. కాబట్టి అదొకటి మొదటి నుంచి కూడా ప్లాన్ చేసుకోండి, ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబం వాళ్ళు మటుకు చక్కగా మీకు మంచిగా సహాయం, వాళ్ళ వంతు సహాయ సహకారం మీకు అందిస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ మీద మనం నెట్టక్కల వాళ్ళ కోసం ఖర్చు పెట్టాం ఇలా అనక్కల, వాళ్ళు బాగానే సహకరిస్తున్నారు కాబట్టి ఖర్చులు నియంత్రించుకోవాలి. అలాగే తల్లిదండ్రులు చూసినప్పుడు చతుర్థ స్థానంలో శని సంచారం అంటే తల్లికి కొంచెం ఆరోగ్య విషయంలో అనారోగ్య సమస్యలు ఉంటాం కానీ, దీర్ఘకాలం వ్యాధులతో బాధపడే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడటం కానీ ఉంటాయి. కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా తల్లికి ఇమీడియట్గా కొంచెం వైద్య సలహాలు తీసుకోవటం, అవి మనం ప్రాపర్గా పాటిస్తే కనుక ఈ సంవత్సరం వాళ్ళకు కూడా పెద్ద అంత ఇబ్బంది పెట్టదని చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకి, ఎందుకంటే విద్యార్థుల ప్రైమరీ ఎడ్యుకేషన్ మనం చూసినప్పుడు పంచమ స్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు, చతుర్థంలో శని. ఈ రెండు చూసినప్పుడు కొంచెం వీళ్ళకి ఏంటంటే శని కొంచెం లేట్ చేస్తాడు ప్రైమరీ ఎడ్యుకేషన్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్ ఉన్న వాళ్ళకి. కానీ కంప్యూటర్స్ విద్య నేర్చుకున్న, నూతన విద్య, కొత్త ఆవిష్కరణలు చేసే వాళ్ళకి, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ అదర్స్ మటుకు కొంచెం మిస్గైడ్ అవుతారు అనమాట. అంటే ఒక కన్ఫ్యూజింగ్ స్టేజ్. మీన రాశిలో రాహు సంచారం అంటేనే కొంచెం కన్ఫ్యూజింగ్ స్టేజ్. అది చేయాలి, ఇది చేయాలి, ఒక రకరకాల ఆలోచనలు ఇస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి మీరు చూసుకొని మీ ప్రకారం మీ జన్మజాతకం ఏది సూట్ అవుతుందో దానికి ట్రై చేస్తే సక్సెస్ అవుతారు. అలా కాకుండా ఏది పడితే అది చేద్దామని టైం వేస్ట్ చేసుకుంటే మనకు కొంచెం ఇబ్బంది విద్యార్థులకి. కాబట్టి కొంచెం విద్యార్థులు ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి. అలాగే వివాహం, భాగస్వామి వ్యాపారాలు చూసినప్పుడు చాలా బాగుంది వీళ్ళకి, చాలా అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే సప్తమంలో గురు సంచారం జరుగుతుంది. సో భాగస్వామి వ్యాపారాలు బాగున్నాయి. ఎవరైనా పెళ్లి కోసం అవివాహితులు ఎవరైనా ఉండి వివాహ ప్రయత్నాలు లాంచ్ చేసే వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది కాబట్టి చక్కగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. అనుకూలమైన వధువు దొరుకుతారు మీకు. కాబట్టి అవివాహితులు వివాహ సూచనలు చాలా బాగున్నాయి. కానీ ముఖ్యంగా ఏంటంటే మనకి చతుర్థంలో శని సంచారం జరుగుతుంది. ఆ ఒక్క విషయంలో ప్రయాణాలు, తీర్థయాత్రలు కానీ ఇలాంటివి పెట్టినప్పుడు కొంచెం ఇబ్బంది. కాబట్టి వీలైనంత వరకు దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, ప్రత్యేకంగా విలాసాలు అలాంటివి కొంచెం తగ్గించుకుంటే మంచిది. వీళ్ళు వెళ్ళాలనుకుంటూ ఉంటారు,
అవి కొంచెం తగ్గించుకోండి, బాగుంటుంది. అలాగే ఉద్యోగస్తులకి పదవీ లాభాలు, ఉద్యోగస్తులకి పదవీ లాభ సూచనలు ఉన్నాయి కానీ కొంచెం ఆలస్యంగా వస్తాయి. ఉత్తరార్ధంలో వస్తాయి కానీ పూర్వార్ధంలో రావు. అలాగే వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు వస్తాయంటే శని వక్రించిన సమయం చాలా బాగుంటుంది. మన 29/6 నుంచి 4/11 దాకా శని వక్రిస్తాడు. ఆ సమయంలో చక్కగా ప్రమోషన్స్ రావడానికి వాటికి బాగుంది. అప్పుడు కూడా ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళచ్చు అక్కడికి. అలాంటి ప్రయత్నాలకి చాలా అనుకూలంగా ఉంది. అలాగే గురువు మనకి అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4వ తారీఖు దాకా వక్రిస్తాడు. అప్పుడు కొంచెం ఏంటంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రుణాలు అవి ఎక్కువ ఇవ్వడానికి దొరుకుతున్నాయి కానీ అవి రుణాలు లేకుండా గతంలో ఏమైనా ఉంటే తీర్చడానికి ట్రై చేయటం. ఆ సమయంలో అలా మనం అంటే ఈ మనకి ఉన్న సమయాల్లో ఏడాదిలో కొన్ని సమయాల్లో కొన్ని విషయాలకి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆ సమయాన్ని మనం వేరుకొని ఆ ప్రయత్నం చేస్తే అక్కడ సక్సెస్ అవుతాం. అది మన కాలాన్ని నిర్ణయించుకొని అలా చేసుకోండి. అప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి చాలా బాగుంటుంది. కొంచెంగా ఏంటంటే ఒక్కొక్కసారి వీళ్ళకి ఆరోగ్య సమస్యల వలన ఆసుపత్రి ఖర్చులు కానీ వైద్య ఖర్చులు రావటం అవి కూడా ఎక్కువ ఉంటాయి కొంచెం. కాబట్టి మొదటి నుంచి కూడా మీరు శారీరక శ్రమ చేయటం, శని భగవానికి ఎప్పుడు ఎంత శ్రమ చేస్తే వాకింగ్ ఆయనకి చాలా ఇష్టం. వాకింగ్ చేసుకోవడం, యోగాసనాలు వేయడం ఇలాంటివన్నీ కొంచెం చేసుకుంటే మనకి ఆసుపత్రి ఖర్చులు కూడా ఉండవు, యాక్టివ్గా ఉంటాం. అలా సమయానికి వృశ్చిక రాశిలో చేసుకుంటే చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చు. అమ్మ, వృశ్చిక రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు పాటించారు? ముఖ్యంగా ఏంటంటే చతుర్థ స్థానంలో శని సంచారమే, దానివల్ల కొంచెం ఇబ్బంది ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది. కానీ సప్తమంలో గురు సంచారం చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఇస్తుంది కాబట్టి దానివల్ల చాలా బాగుంది. వీళ్ళు ఏంటంటే ఎక్కువ చేసుకోవాల్సిన గురువు ఆరాధన, దుర్గాదేవి ఆరాధన ఎంత చేసుకుంటే అంత మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి రాశ్యాధిపతి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, నమశివాయ మంత్రాన్ని, శివుడికి అభిషేకాలు చేసుకోవడం శనివారం నాడు, మంగళవారం నాడు ఇవి చాలా బాగుంటాయి. మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. అలాగే మీ జన్మ నక్షత్రం రోజు ఏ దశ నడుస్తుంది, మీ జన్మ జాతకం ప్రకారం ఆ దశానాథుడికి భుక్తినాథుడికి తగిన జపాలు చేసుకోవటం కానీ, గ్రహ శాంతుల కోసం ధాన్యాన్ని దానం చేయటం, వస్త్రాలు దానం చేయటం, ఇలా రెగ్యులర్గా మీకు చూస్తూ ఉంటే ఆ రోజు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఏంటంటే వీలైతే కుదిరిన వాళ్ళు తిరుపతి బాలాజీ దర్శనం ఎంత వెళ్ళగలిగితే ఆ దర్శనం చేసుకోండి. ఎటువంటి సమస్యలు అర్ధాష్టమ శని వలన జరిగే దోషాలు తొలగి చక్కగా చాలా బాగుంటుంది. ధన్యవాదాలమ్మా. సర్వే జన సుఖినో భవంతు.